బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో టీడీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుని నాదెండ్ల బ్రహ్మం చౌదరికి పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం జలధార కార్యక్రమంపై వర్చువల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో టీడీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుని నాదెండ్ల బ్రహ్మం చౌదరికి పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం జలధార కార్యక్రమంపై వర్చువల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో టీడీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుని నాదెండ్ల బ్రహ్మం చౌదరికి పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం జలధార కార్యక్రమంపై వర్చువల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో టీడీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుని నాదెండ్ల బ్రహ్మం చౌదరికి పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం జలధార కార్యక్రమంపై వర్చువల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఈ రోజు బిజీగా ఉంది. ఉదయం 10:30 స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా సాధించినటువంటి లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష ప్రారంభించారు. దీని మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత 11:40 మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 3:20 వరకు కూడా అక్కడే కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఆయన అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చిస్తారు. అనంతరం 3:20 తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. గత కొంతకాలంగా బ్రహ్మం చౌదరి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన అప్పటికప్పుడు ఆసుపత్రిలో చేరటం, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రిలో కూడా ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఒక పక్క ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా బ్రహ్మం చౌదరిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనటువంటి అన్ని వైద్య సేవలు అందించండి, ఎంత ఖర్చైనా పర్లేదు, ఎక్కడా కూడా దానికి సంబంధించి వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి లేదు, మెరుగైన వైద్యం అందించడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా ముందుకు వెళ్ళండి అంటూ కూడా ఇటు డాక్టర్లకి నారా లోకేష్ కూడా సూచించారు. దానికి తగిన విధంగానే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు
క్యాంపు కార్యాలయంలో జలధార కార్యక్రమంపై అధికారులతో వర్చువల్ గా సమీక్షిస్తారు. జలధార కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు చేసినటువంటి వర్కులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి తగిన విధంగానే చంద్రబాబు నాయుడు అన్ని సమావేశాలను కూడా నిర్వహిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నరేంద్ర.